బీటీవీ ఇది మీ టీవీ. నా పేరు కే కవిత కనుమూరి. నేను ముషీరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఇచ్చినటువంటి 10 అంశాలు ప్రజా సమస్యలే. ప్రజా సమస్యలు ప్రస్తుతం మనమందరం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే. వాటిల్లో నేను ఒక అంశాన్ని ఎంచుకున్నాను, రాష్ట్ర రాజధానిలో మహిళా భద్రత. ఈరోజు 21వ శతాబ్దంలో మనమున్నాము. ఆది నుంచి చెప్తున్నారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర నమరూప దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ ఈరోజు మనం ప్రపంచీకరణ పుణ్యమా అని ఒకసారి ప్రపంచాన్ని కనుక చూస్తే ప్రపంచం మొత్తం ఒక గురామం అయిపోయింది. పల్లెలు పట్టణాలు అవుతున్నాయి, పట్టణాలు పాశ్చాత్య దేశాలు అవుతున్నాయి, నాగరికతా పూలు విరబూస్తున్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్ సంగ్రామంలో మన జీవితాలు మాత్రం బొగ్గులా మాడి మసైపోతున్నాయి. దానికి కారణంగానే ఈరోజు మహిళా భద్రత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళా భద్రతకి ప్రపంచీకరణకి సంబంధం ఏంటి? ఒక్కసారి కనుక ఆలోచిస్తే పాశ్చాత్య సంస్కృతి, ఈరోజు పాశ్చాత్య సంస్కృతి ముఖ్యంగా మీడియా సమాజానికి ఆడదంటే కేవలం సౌందర్యాన్ని మోసుకువచ్చే అపరంజి బొమ్మ మాత్రమే అనేటటువంటి సంస్కృతిని చూపిస్తుంది. సమాజంలో విలువల పతనం కనిపిస్తుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటటువంటి విలువల్ని మనం ఎప్పుడో మర్చిపోయామనే చెప్పాలి. పాఠశాల స్థాయి నుంచే విలువల పతనం అనేది మొదలైంది కాబట్టే ఈరోజు స్త్రీకి భద్రత కరువైందని చెప్పొచ్చు. ప్రతి ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, ప్రతి ఇంట్లో ఒక అన్నున్నాడు, కానీ ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకు మాత్రం భద్రత లేదు. మన మిత్రులు ఎంతోమంది చెప్పారు షీ టీమ్స్ వచ్చాయి అని. షీ టీమ్స్ రావాలా? గాంధీ గారు అన్నారు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిస్తేనే నిజమైన స్వాతంత్రం అని. మన దౌర్భాగ్యం 21వ శతాబ్దంలో పట్టపగలే ఒంటరిగా నడిచేటటువంటి స్వేచ్ఛ 21వ శతాబ్దపు ఆడపిల్లకి లేదనే చెప్పాలి. కుటుంబం నుంచే రక్షణ లేదు. కుటుంబంలో చంటి పిల్లని ఎవరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలంటే రక్షణ లేవు. ఎంతమంది షీ టీంలు వస్తే ఇలాంటి రక్షణ ఇస్తారు? వ్యాధి వచ్చాక మందేయడం కరెక్టా? అసలు వ్యాధే రాకుండా చేసుకోవడం కరెక్టా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.